Hello mate, what's your name? Rupert, what's yours? Really good. Really good, yeah. Namaste. హలో ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వెరీ ఎక్సైటింగ్ గా కర్రీ క్యాపిటల్ ఆఫ్ ది యూకే కవర్ చేస్తాను అండ్ ఫెంటాస్టిక్ ఫుడ్ కల్చర్ అండ్ ఆల్సో స్ట్రీట్ ఆర్ట్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ వీడియో అయితే వెరీ ఎక్సైటింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బ్రిక్ లేన్ వెళ్ళడానికి అయితే క్లోజెస్ట్ స్టేషన్ లివర్పూల్ స్ట్రీట్ అండ్ అక్కడ నుంచి అబౌట్ 15 మినిట్స్ వాక్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనకు ఒక స్ట్రీట్ ఆర్టిస్ట్ ఉన్నారు. హలో మేట్, వాట్ ఈస్ యువర్ నేమ్? Roti, okay. Okay, so how long you been painting this? Almost 20 years, bro. 20 years, okay. What kind of art is this? It's vectorial art. Vectorial art. Is I make some street art, yeah. I just So you mix a lot of things, whatever it comes to your mind. Yeah. Okay, all right, okay. All the best. This is very nice. Thank you. Every Sunday బ్రిక్ లేన్ లో ఫుడ్ మార్కెట్ అయితే నడుస్తుంది. లండన్ లో కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, స్ట్రీట్ ఆర్ట్ చూడాలన్నా, లేదంటే ఫ్యాంటాస్టిక్ డెలిషియస్ ఫుడ్ ఎంజాయ్ చేయాలన్నా బ్రిక్ లేన్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. అసలు మనోడు గిటార్ అండ్ మ్యూజిక్ అయితే కుమ్మేస్తున్నాడు. అసలు ఫ్యాంటాస్టిక్ ఉంది. నేనైతే ఆల్మోస్ట్ 3 సాంగ్స్ విన్నాను. బ్రిక్ లేన్ లో వింటేజ్ అండ్ రెట్రో షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఇండిపెండెంట్ షాప్స్ కూడా ఉంటాయి. ఈ షాప్ అయితే డిఫరెంట్ గా ఉంది. హలో మేట్, వాట్స్ యువర్ నేమ్? Rupert, what's yours? Rupert, yeah. Nice to see you, man. Nice to see you. Yeah, fantastic stuff, yeah. ఈ కైండ్ ఆఫ్ ఫన్ చెస్ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఫ్రీగా ప్లే చేయొచ్చు. బ్రిక్ లేన్ అండ్ షోడిచ్ లో మనకి స్ట్రీట్ ఆర్ట్ అండ్ ఆల్సో గ్రాఫిటీస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఆల్సో వెరీ ఫేమస్ పెయింటర్స్ లైక్ బ్యాంక్సీ వాళ్ళ పెయింటింగ్స్ కూడా బ్రిక్ లేన్ లో మనకు కనిపిస్తాయి. 1500s లో ఈ ఏరియాలో అయితే బ్రిక్ ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట. బ్రిక్ లేన్ అని నేమ్ రావడానికి అదే రీజన్. అండ్ ఆల్సో ఓవర్ ది సెంచరీస్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అయితే ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు. 20th సెంచరీలో అయితే మోస్ట్ ఆఫ్ బంగ్లాదేశీ కమ్యూనిటీస్ అయితే ఇక్కడ సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈ ఏరియాకి అయితే కర్రీ క్యాపిటల్ ఆఫ్ ది యూకే అనేసి నేమ్ వచ్చింది. ఇక్కడైతే కొంచెం లిటిల్ డిఫరెంట్ స్టైల్ కాక్టైల్ బార్స్ కూడా ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. హ్యాపీ అవర్స్ కూడా సర్వ్ చేస్తారు. మనకి సెంట్రల్ లండన్ లో ఫ్యాన్సీ బిల్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా బోర్ కొడితే ఇలాంటి ప్లేసెస్ కంపల్సరీ విజిట్ చేయాలి. డెఫినెట్ గా మీకైతే నచ్చుతుంది అండ్ డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి. మనం ఇక్కడ చూసారా, మనకి ఇంట్రెస్టింగ్ గా ఆపోజిట్ స్ట్రీట్ నేమ్స్ కనిపిస్తాయి కదా, అవన్నీ కూడా బంగ్లాలో కూడా రాస్తారనమాట. సో ఇక్కడ ఎందుకంటే బంగ్లాదేశీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు కాబట్టి. మనం అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. వావ్, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా కట్ చేసి అమ్ముతారు. Why not? Then go balance. Hi, one. అసలు ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు మెన్షన్ చేశారు కదా, లండన్ బైక్ టూర్స్ కూడా చేయొచ్చు. ఇవి హైర్ చేసుకొని మనం ఈ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడైతే ఒక ఇంట్రెస్టింగ్ షాప్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ అంట. మన హిందూ గాడ్స్ కూడా ఉన్నారు, కనిపిస్తున్నారు కదా. ఈమైతే ఈ కలెక్షన్స్ అన్ని చాలా ఇండియా నుంచి తీసుకొస్తారంట. చాలా ఐటమ్స్ అయితే హ్యాండ్ మేడ్ ప్రిపేర్ చేస్తారంట. అక్కడ కూర్చున్నారు కదా. హలో, ఆమె ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకున్నారో అలా ఆ టైప్ లో ఇక్కడ డెకరేట్ చేసుకున్నారంట. షాప్ అయితే వెరీ యూనిక్ ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఇక్కడ కైండ్ ఆఫ్ ఆర్మీ స్టఫ్ ఉంది. నైస్ హ్యాట్ ఇది. లండన్ పోలీస్. మనకైతే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ రెట్రో రికార్డ్స్ కూడా దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే కలెక్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం బ్రిక్ లేన్ వైబ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే సండే మార్కెట్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాలి. నేనైతే డిఫరెంట్ ఫుడ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మార్నింగ్ ఏం తినకుండా కూడా వచ్చానమాట. ఎందుకంటే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. నాకైతే చాలా ఆకలిస్తుంది. స్వీట్ చిల్లీ చికెన్ అండ్ నూడిల్స్ తీసుకుంటాను. 9 pounds అంట. అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. స్వీట్ చిల్లీ చికెన్ అండ్ నూడిల్స్ మాట బాగానే ఉంది.
జనరల్ గా చాలా మందికి రెట్రో అండ్ వింటేజ్ స్టైల్స్ అయితే చాలా ఇష్టం ఉంటాయి అన్నమాట. ఇదైతే కైండ్ ఆఫ్ ఇంకా పండగ చేసుకోవచ్చు. షాప్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి. బ్రిక్ లేన్ లో నాకు ఫేవరెట్ థింగ్ ఏంటంటే షాపింగ్, వెరీ యూనిక్ ఐటమ్స్ దొరుకుతాయన్నమాట. మన అంటే అవుట్ ఆఫ్ అంటే లండన్, సెంట్రల్ లండన్ అలవాటు అయిపోతే ఇటువైపు వస్తే అసలు డిఫరెంట్ గా కల్చర్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. డంప్లింగ్స్ అయితే ఫ్రెష్ గా చేస్తారు. నేను ఒకటి చికెన్ గానీ వెజ్ గానీ ట్రై చేస్తాను. వెజిటేరియన్ డంప్లింగ్స్ అయితే తీసుకున్నాను. ఫ్రెష్ గా ఉంది. వావ్, ఇక్కడ మనకి ఫ్రెష్ కోకోనట్ అయితే దొరుకుతుంది. ఫర్ చేంజ్ కోకోనట్ తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత దొరికింది నాకు. బ్రిక్ లేన్ లో ఈ బేకరీ అయితే వెరీ ఫేమస్ మాట. మనకి ఆపోజిట్ కనిపిస్తాయి కదా, పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. ఈ షాప్ లో అయితే బేగిల్స్ వెరీ ఫేమస్, ఎస్పెషల్లీ మీట్ బేగిల్స్. అండ్ ఆల్సో మనకి పేస్ట్రీస్ కూడా దొరుకుతాయి. మనకి ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అవకాడో ఫిల్లింగ్ వాటిని అండ్ ఆల్సో ఇక్కడ కేక్ ఉంది కదా, ఇది టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. నేనైతే ఒక అవకాడో బేగిల్ తీసుకున్నాను అనమాట. చూద్దాం ఎలా ఉందో. నాట్ రియల్లీ బ్యాడ్. బ్రిక్ లేన్ బ్యాక్ సైడే మనకి అప్ మార్కెట్ కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా కైండ్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి. ఒక వెరైటీ కాదు, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మనకి. కరీబియన్ కానీ, ఏషియన్ కానీ, అసలు డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తాయి అన్నమాట. ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ట్రై చేస్తాను. సారీ, మన దేశీవి కూడా ఉన్నాయి రెస్టారెంట్, చాయ్ బాబా అంట. ఆల్రెడీ బేగల్ అండ్ డంప్లింగ్స్ ట్రై చేశాను కదా, కొంచెం ఫుల్ ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ ఏదైనా కనిపిస్తే డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఇక్కడైతే టోఫూస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఒక వెజిటేరియన్ ట్రై చేస్తాను. Really good, yeah. Thank you. Thank you. Very hot ఉంది. సో ఇక్కడైతే సోయా సాస్ ఉంది అండ్ ఆల్సో స్పైసీ అనమాట. నేనైతే సోయా తీసుకున్నాను. చాలా హాట్ ఉంది అండ్ అసలు పెట్టుగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. అంత బాగా చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూస్తే తెలియట్లేదు నాకు. ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ యూ హ్యావ్? So these are Chinese pizza. We're from China, and this one is my favorite. It includes some shrimp and prawn, and that one is my favorite as well. Okay. This is shrimp and fish pizza. They're really good. I highly Okay. recommend. Okay, so this is your favorite and also that is also your favorite. Shrimp ones, right? Okay. Prawn. Shrimp and vegetarian. Okay. Thank you very much. Thank you. కొరియన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డక్ అండ్ చికెన్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ వీగన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫుడ్ ప్రియులకి అయితే ఇదైతే బెస్ట్ ప్లేస్. అసలు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇథియోపియన్ కూడా నాకు కనిపించింది. నేనైతే ట్రై చేయలేదు, బట్ ఫస్ట్ టైం ఇథియోపియన్ ఫుడ్ చూసాను అనమాట. ఆల్రెడీ నాకు చాలా ఫుల్ ఉంది, అందుకే ట్రై చేయలేదు. బ్రిక్ లేన్ లో మార్నింగ్ అంతా ఒక వైబ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ అయ్యేసరికి స్ట్రీట్ మ్యూజిక్ అండ్ ఆల్సో బార్స్ అండ్ పబ్స్ లిట్ అయిపోతాయి అన్నమాట. అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐ హోప్ ఈ షార్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.